ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదు. ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడమే. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆయన నామం నిమిత్తము అలయాలి, భారము భరించాలి. మొదట మనకున్న ప్రేమ ఇప్పుడు ఉండదు. అందుకే వాక్యంలో ఏమైనా రాయబడిందంటే, మొదటి వారే కడపటి వారు అగుదురు, కడపటి వారే మొదటి వారు అగుదురు. కాబట్టి మొదట ఎంత పని చేశావన్నది ముఖ్యం కాదు, కానీ ఇప్పుడు నువ్వు చతికిల పడిపోయావు అనేది నిజము. మొదట నీకు దేవుడి పైన ఉన్నటువంటి ప్రేమ కానీ, మొదట నీకు దేవుడిపై ఉన్నటువంటి ఆత్మ అభిషేకము కానీ, మొదట నీకున్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు కానీ ఇప్పుడు నీ జీవితంలో లేవు. ఎందుకంటే దేవుని ఆత్మ ఒకవేళ నీ యొద్ద నుండి వెళ్ళిపోయిందేమో, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని దావీదు చెప్పు రీతిగా దేవుని సన్నిధిలో నుండి ఒకవేళ నువ్వు వెలివేయబడ్డావేమో జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏ స్థితిలో పడిపోయావో మరలా ఆ మొదటి క్రియలు నువ్వు చేస్తే నీ దేవుడు దీపస్తంభం మీద దీపాన్ని పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో.